హలో గైస్, అందరూ ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. సో ఇవాళ వచ్చేసి మీకోసం మంచి ప్లేస్కి వెళ్తున్నాము, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోదాం మంచి షూట్ చేస్తున్నాను, చూసేసేయండి. అండ్ దెన్ ఈ వీడియో వచ్చేసి నాకు చాలా మెమరబుల్. సో మార్నింగ్ రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఎప్పుడో రావాల్సింది ఎప్పటికో వస్తుందండి. 6:30కి 7 o'clock రావాల్సింది 8:30కి వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని ఇక్కడే టిఫిన్ చేసేసాము. అండ్ దెన్ చాలా వెదర్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి. ఎక్కడ సన్లైట్ వచ్చేస్తుంది అనుకుని ఇంకా రాలేదు, వస్తుంది మెల్లగా. బట్ పీపుల్ని చూస్తే చాలా క్రౌడ్ ఉన్నారు. సో ప్లేస్ దొరుకుతుందో లేదో అనుకున్నాం అనమాట. వెళ్ళి అలర్ట్గా ఉన్నామంటే ఎక్కడో బ్యాక్ సైడ్ కూల్గా ఉన్నారు. మా హస్బెండ్ ఉంటాయిలే సీట్స్ అని చెప్పేసి, బట్ అన్నట్టుగానే సీట్స్ ఉన్నాయండి. సో నో ప్రాబ్లం. అందరూ చూడండి చాలా ప్రశాంతంగా కూర్చున్నారు మార్నింగ్ అండ్ దెన్ విత్ దేర్ మొబైల్స్ అనమాట. ఈ జనరేషన్లో 1 hour ఫుడ్ లేకపోయినా వెయిట్ చేయగలరేమో, కానీ 5 minutes మొబైల్ లేకపోతే ఉండగలరా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కట్ చేస్తే ఈ ప్లేస్ చూస్తున్నారా? ప్లేస్ చూస్తే మీకు గుర్తుకొచ్చే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేది. ఈ ప్లేస్ ఏంటండి చెప్పండి? సో కృష్ణానది అండి. కృష్ణానది అంటే మనకు గుర్తుకొచ్చేది విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అనమాట. సో మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. వాటర్ అయితే చాలా తగ్గిపోయాయండి. ఈ సమ్మర్లో ఎండలకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనుషులే మాడిపోతున్నారు, అవునా కాదా? ఇంకా వాటర్ ఎక్కడ ఉంటుంది? సో కొండపైనకి బస్సు ఎక్కేసేసామన్నమాట. సో ఇలా వెళ్తుంది. ఇక్కడ సైడ్కి అయితే చాలా బాగుంది గార్డెన్, ట్రీస్ అన్నీ కూడా చాలా గ్రీనరీగా. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఆ కార్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మాకు ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాము, బట్ ఫైనల్లీ అవ్వలేదు. సో కొండపైనకి వచ్చేసాము. దెన్ దిగేసాను అనమాట. నేను ఫాస్ట్గా దిగేస్తాను. సో బట్ మా వారిని వెనకాల చూస్తుంటే ఎక్కడున్నాడు? మా వారు దిగలేదన్నమాట. అలా బస్సు వెళ్ళిపోతూనే ఉంది. బస్ మిస్ చేసేసారు, దిగకుండా అలానే కూర్చుండిపోయారు. నేను వెనకాతలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఏంటి బస్సు వెళ్ళిపోతుంది, ఈయన దిగలేదు అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఇంకా దిగుతారా అంటే ఆ బస్సు వెళ్ళిపోతూనే ఉంది. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఎక్కడున్నారు అందరు దిగుతూనే ఉన్నారు, ఈయన ఇంకా దిగట్లేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఫైనల్గా ప్రశాంతంగా మెల్లగా లాస్ట్లో దిగారనమాట. సో నేను వచ్చాక అడుగుతూ ఉన్నాను, సో నీకు ఇంకా బస్ దిగాలనిపించలేదా, లేకపోతే అక్కడే ఉండిపోవాలనిపించిందా, లేకపోతే తెలియక అక్కడే ఉన్నావా అని ఏమేవో క్వశ్చన్స్ అడుగుతున్నాను. కానీ దేనికి రిప్లై ఇవ్వలేదు. సన్లైట్ అయితే వచ్చేసింది. మార్నింగ్ అస్సలు లేదు కదా. ఇప్పుడు చూడండి అక్కడికి రీచ్ అయిపోయేసరికి మంచి కాలిపోతున్నాయి అన్నమాట రోడ్ అంతా కూడా. సో ఇక్కడ స్లిప్పర్స్ లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ దగ్గరికి వచ్చేసాము. అండ్ దెన్ ఇక్కడ కొంచెం నీడలోకి వచ్చేసి స్లిప్పర్స్ అన్నీ తీసేసి అండ్ దెన్ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళి కౌంటర్లో ఇచ్చేసామన్నమాట. ఇక్కడ అంత చెకింగ్ జరుగుతూ ఉంది. సో మొబైల్స్ నాట్ అలౌడ్ కదా, కానీ నేను మొబైల్ తీసుకొచ్చానండి. ఎందుకు అంటే నేను ఇది సెకండ్ టైం వచ్చానమాట విజయవాడకి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసాను. సో పిక్స్ తీసుకోవడానికి అలా ఏం లేదనమాట. బట్ అక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి చూసాక చాలామంది మొబైల్స్ తీసుకొచ్చారండి. మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా తమ్ముడు కూడా వచ్చాడు. సో మా బ్రదర్ బాగా తిట్టేశాడు నన్ను, మొబైల్స్ తీసుకురమ్మంటే ఏం తీసుకురాలేదు, ఒక ఫోటో దిగడానికి కూడా లేదు అని చెప్పేసి, మెమరీ కోసం. సో ఈసారి బ్యాగ్లో లాస్ట్కు పెట్టేసి పైన అంతా స్టఫ్ ఉండిపోయింది అనమాట ఒక చిన్న బ్యాగ్లో. సో అలా పెట్టాను. సో వాళ్ళు ఇంకా అదంతా వెతకలేదన్నమాట బ్యాగ్. సో అలా పైనకి తీసుకొచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. సో అంతా మొక్కేసి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళే మూమెంట్లో తీశాను. మళ్ళీ ఫైనల్గా ఒకసారి మొక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎండ అయితే మస్తు ఉందండి బాబు, కాలు కాలిపోతున్నాయి. సో ఇక్కడ చూడండి మంచిగా అమ్మవారి చీరలన్నీ కూడా మంచిగా సేల్ చేస్తున్నారు. సో ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. లోపల ఏమేమి చిన్న టెంపుల్స్ ఉన్నాయో అన్నిటిని విజిట్ చేయడానికి. సో అలా దారిలో వెళ్తూ ఉంటే అక్కడ అందరూ కూడా మంచిగా పిక్స్ తీసుకుంటున్నారు అనమాట. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ మంచి స్టాచ్యూ డిజైన్ చేస్తున్నారు. ఆ స్టాచ్యూ రాధాకృష్ణుల రాముడు సీత అనేది నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో మేము కూడా చాలా బాగుంది వ్యూ అని మంచిగా అనిపించింది నాకైతే. సో అక్కడ కొంచెం పిక్స్ తీసుకుందామని చెప్పేసి మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి నా ఫ్లవర్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. సో మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా బాగున్నాయి, అప్పుడే ఆఫ్టర్నూన్ కల్లా ఎలా మంచిగా ఇలా మొత్తం వాడిపోయి ఉన్నాయి కదా. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా బాగా డిజైన్ చేశారు. సో అక్కడ వెళ్ళి ఒక పిక్ తీసుకుందాం అని చూస్తున్నాం అనమాట. సో అక్కడ కూర్చుంటే ఎలా కనిపిస్తుంది, వెనక అయిపోతుందని మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోయాం. కానీ చాలా బాగా అనిపించింది, చాలా ప్లజెంట్గా కూడా ఉందన్నమాట. సో
నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు అక్కడ పిక్స్ తీసుకోవడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫాస్ట్గా నేను షూట్ చేస్తూ ఉంటే అవ్వదని చెప్పేసి మాకు ట్రైన్కి మళ్ళీ అదే రోజు రిటర్న్ అవ్వాలి కదా, ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంటుందన్నమాట, 3కో 4కో. సో దానికి రిటర్న్ అవ్వాలని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదు, మొత్తం అన్నీ మొక్కేసేసుకొని ఫాస్ట్గా వచ్చేస్తూ ఉన్నాం. రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తీసాను. అయితే చాలా ఆకలి వేసేస్తుంది అనమాట. సో తిరిగి తిరిగి బాగా అలసిపోయాం కూడా, బాగా టైర్డ్ కూడా అయిపోయాము, కానీ బాగా ఆకలేస్తుంది. సో మేము వెళ్ళి ట్రైన్కి వెళ్ళడానికి టైం తక్కువగా ఉందన్నమాట. ఆలోపు మళ్ళీ అక్కడ హోటల్స్కి వెళ్ళి తిని మళ్ళీ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది, ట్రైన్ అందుతుందో అందదో అనుకున్నాము. సో అక్కడే సత్రాలు ఉంటాయని చెప్పారనమాట, భోజనం అక్కడే పెడతారు కదా దేవుని దగ్గర. సో నేను కూడా ఎప్పుడు చూడలేదు, సో మా వారు చూపిస్తాను అక్కడే తిందామనేసి అన్నారనమాట. చాలామంది తింటారు, బాగుంటుంది, అందులో దేవుడి దగ్గర మనం వద్దనుకుంటు కదా, వెళ్దాం అనుకున్నాం. వెతుకుతూ ఉన్నాం అనమాట, అందరూ అక్కడ ఇక్కడ అని చెప్తూ ఉన్నారు. సో అలా వెళ్ళంగానే కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం మాకు తెలియక మళ్ళీ ఈ రూట్లో ఆ టెంపుల్కి ఇటు సైడ్ ఎలానో వచ్చేసాము. వచ్చినా కూడా ఇటు సైడ్ నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు అనమాట, ఇది సెకండ్ టైం కదా, ఇప్పుడు చూసాను, చాలా బాగుంది కదా టెంపుల్ ఇక్కడ. సో అలా వచ్చేస్తూ వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అలా వెతుకుతూ వెళ్ళిపోతే అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ సైడ్ ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మేము అక్కడే నిజమా అనుకున్నాము, కానీ చూస్తూ ఉంటే అందరిని అడుగుతూ వెళ్తుంటే అవి అందరు కిందకి వెళ్ళిపోతున్నారు. చాలా అన్నదాన సత్రం అనేది చాలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి, మొత్తం 4 ఫ్లోర్స్ ఏమో కిందకి వెళ్ళిపోవాలి. సో అలా కిందకి వెళ్ళిపోతే అక్కడికి అందరూ వెళ్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయామా. చూస్తే కట్ చేస్తే ఏమైంది అంటే కంప్లీట్గా అక్కడికి వెళ్ళాక చూడండి ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది, అన్ని లైన్స్ ఉన్నాయి, అంతమంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ ఎట్ ఏ టైం పెట్టరంట, ఒక ఫ్యూ మెంబర్స్కి అందరు గ్యాదర్ అయిపోయిన తర్వాత ఇంతమంది కానీ పెట్టేస్తారంట, మళ్ళీ తర్వాత ఇంకా చాలామంది గ్యాదర్ అయ్యాక అప్పుడు పెడతారంట. అక్కడ చూడండి చాలామంది పడుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీనికోసం ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిటింగ్ అనమాట. సో అక్కడ తినేసిన వాళ్ళు కొంతమంది రెస్ట్ తీసుకున్నారు, తినాల్సిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ దేవుని కూడా మంచిగా అమ్ముతున్నారు. ఏంటివి దేవుని ఫొటోస్ కానీ ఇంకా అన్ని పూజ ఐటమ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ అక్కడే. మనం అన్నదాన సత్రంకి వెళ్ళే మిడిల్లో అనమాట, ఆ ఫ్లోర్స్ కిందకి వెళ్ళిపోతాం, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అన్నా కదా. సో ఆ మిడిల్ గ్యాప్లో ఒక ఫ్లోర్లో ఇవి పెట్టారనమాట స్టెప్స్ దగ్గర. సో అక్కడే ఉండి భోజనం చేసి రావాలంటే చాలా లేట్ అయిపోతుంది, మేము ట్రైన్ మిస్ అయిపోతామని వచ్చేస్తున్నాము. ఇలా టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారిలో అక్కడే ప్రసాదం ఇస్తున్నారు, పులిహోర చాలా బాగుందంట. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని పులిహోర తీసుకొని తినేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎండ ఉంది ప్లస్ వర్షం, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది, ఎండ ఉంది ప్లస్ వర్షం అనమాట, రెండు కాంబినేషన్. ఇంకా చూడండి, ఇంకా తినేసి ప్రసాదం చాలా బాగుంది, పులిహోర ప్యాకెట్లో ఒక 2 తిన్నాము. సో మంచిగా తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది, వాళ్ళకి 5 మెంబర్స్ అనమాట. ఏంటి మగపిల్లాడి గురించి 5 మెంబర్స్, మొత్తం 4 మెంబర్స్ గర్ల్స్, ఒక బాబు అనమాట, లాస్ట్ బాబు. అప్పటి వరకు వాళ్ళని చూసి ఈ జనరేషన్లో కూడా ఇలా ఉన్నారా అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా, చాలా బాగుంది. అక్కడ ఏదో ప్రవచనాలు ఏవో భజనలు జరిగాయంటండి, సో అందుకే అంత బాగా చేశారు. సో ఇక్కడ వచ్చేసి మన చిన్న వినాయకుని టెంపుల్ ఉంది. ఈలోపు మేము అక్కడ మొక్కేద్దాం అనుకునే లోపు ఇక్కడ ఒక పాప చూడండి ఏం చేసిందో. అక్కడ అరిటాకు పైన వర్షం పడుతుంది కదా, ఆ వాటర్ వస్తుంటే దాని కింద హ్యాండ్ కర్చీఫ్ వేసుకొని తల మీద దాని కింద పెట్టింది అనమాట. నేను ఇక్కడ మొక్కేసుకున్నాను, దాన్ని వచ్చేస్తున్నాం అనమాట. ఇలా బయటకు వచ్చాక కొంచెం వర్షం తగ్గినట్టే అనిపిస్తుంది. సో అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. నేను ఎప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. సో ఇలా ఒక మన హ్యాండ్లోకి ఒక బిల్డింగ్ని ఇలా పట్టుకున్నట్టు, ఇలా మా కొండని ఇలా మన చేతిలో ఇట్లా ఎత్తినట్టు పైనకి అన్నీ తీస్తూ ఉంటారు కదా. నేను అవి ఎప్పుడు చూస్తూ నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ రాలేదు. సో ఫైనలీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాను. దాన్ని ఇక్కడ వచ్చేసి వ్యూ చూడండి చాలా బాగుంది, ఇంకా ఫుల్ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. దాన్ని మాకు ఇక్కడ వర్షం తగ్గిపోయింది కంప్లీట్గా, దాని బస్ కూడా రెడీగా ఉంది. కట్ చేస్తే స్టేషన్కి వచ్చేసాము, ఎక్కేసాము, చాలా ఫుల్గా ఉన్నారు. అండ్ దాన్ని ఇక్కడ ఎందుకు షూట్ చేశానంటే ఈ సన్సెట్ ఇంత బాగా మీరు దగ్గర నుంచి జర్నీలో ఎప్పుడన్నా చూసారా? సో నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది కదా. మీకు కూడా అనిపించిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా స్టేషన్ అయితే వచ్చేసింది, ఇంకా దిగేస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.